వెళుతూ ఉన్నాడు జగన్నాథునిగా. కృష్ణే రతాః కృష్ణమనుస్మరంతి రాత్రౌ చ కృష్ణం పునరుత్థితాయే తే భిన్నదేహాః ప్రవిశంతి కృష్ణం హవిర్యథా మంత్రహృతం హుతాశనం. ఎవరైతే నిరంతరము కృష్ణుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారో, రాత్రిపూట పడుకునే సమయంలో కృష్ణుని యొక్క నామాన్ని స్మరిస్తూ పడుకుంటారో, నిద్ర లేచే సమయంలో కృష్ణుని యొక్క నామాన్ని స్మరిస్తూ నిద్రను లేస్తారో, అటువంటి వాళ్ళు మరణించిన తర్వాత తప్పకుండా వాళ్ళు కృష్ణుని యొక్క సాయుధ్యాన్ని పొందుతారు. మంత్ర సంస్కృతమైనటువంటి ఆహుతి అగ్నిలోబడి దేవతలలో లయమైనట్టుగా ఈ పురుషోత్తమ క్షేత్రం అంత గొప్పనైనటువంటిది. ఈ క్షేత్రాన్ని గురించి విన్నా, ఈ క్షేత్రమును గురించి ఉచ్చరించిన, ఈ క్షేత్రానికి సంబంధించిన నామాన్ని ఉచ్చరించిన, ఈ క్షేత్రమునకు వెళ్ళి నివాసం చేసిన మానవులు చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళనమైపోతాయి. ఉపాసించాలి అంటే ఆయన దివ్యమంగళమైనటువంటి రూపాన్ని దర్శించాలి. ఆ రూపాన్ని దర్శించాలి అంటే పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళవలసినదే. ప్రయత్నేన ద్రష్టవ్యో మోక్షకాంక్షిభిః. సర్వకాలాల్లో పురుషోత్తముడు సుభద్రాదేవి బలభద్రతో కూడుకున్నటువంటి వాడి నిరంతరము మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు